వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ 2024 రిజల్ట్స్ అనేవి ఈరోజు మనకు అరౌండ్ 11 వస్తాయి. అయితే ఖచ్చితంగా మనకి 11 రిజల్ట్స్ చూసుకోవటం అనేది సాధ్యం కాదు, కొంచెం లేట్ అవుతుంది. మీరు మీ రిజల్ట్స్ని అరౌండ్ 11:30 11:20 కల్లా చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రిజల్ట్కి సంబంధించి ఎస్ఎస్సి బోర్డు పూర్తి ఏర్పాట్లు చేసింది. రిజల్ట్స్ని అనౌన్స్ చేసిన తర్వాత ఎస్ఎస్సి బోర్డు మెంబర్స్ రిజల్ట్కి సంబంధించినటువంటి ఎనాలిసిస్ని మీడియాతో షేర్ చేసుకుంటారు. దీంట్లో బేసికలీగా ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఏ సబ్జెక్ట్లో ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, ఇలాంటి డేటాని మీడియాతో షేర్ చేసుకుంటారు. అంతేకాకుండా గర్ల్స్ పర్సంటేజ్ పాస్, బాయ్స్ పర్సంటేజ్ పాస్, అలాగే గర్ల్స్ ఫెయిల్ పర్సెంట్, బాయ్స్ ఫెయిల్ పర్సెంట్, ఈ విషయాలకి సంబంధించి ఈ ఎస్ఎస్సి బోర్డు అధికారులు మీడియాతో షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత రిజల్ట్స్ని రిలీజ్ చేస్తారు. అయితే మనకి రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి అరౌండ్ 11:20 తర్వాత చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మనం రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి బేసికల్లీగా మనకు కావాల్సింది ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండుతో సరిపోతుంది. బేసికల్లీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్ ద్వారా కానీ మీరు ఎక్కడైనా ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మెథడ్స్లో రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. అయితే అంతకన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా వీడియోస్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈసారి రిజల్ట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్ కన్నా బాగా వస్తాయి. అంటే ఎక్కువ మంది పాస్ అవబోతున్నారు. ఎక్కువ మంది పాస్ అవటమే కాకుండా అంతేకాకుండా ఫెయిల్యూర్ తగ్గుతున్నారు. అంతేకాకుండా హయ్యెస్ట్ మార్క్స్ గెయినర్స్ కూడా పెరుగుతున్నారు. ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య కూడా ఈసారి పెరుగుతుంది. ఇది జరగబోతుంది. అయితే రిజల్ట్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సర్వర్ అందరూ ఒకేసారి రిజల్ట్స్ని 7,23,000 మంది ఒకేసారి రిజల్ట్స్ని చెక్ చేసుకోవడం మొదలు పెడతాం వల్ల సర్వర్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. ఒక్కోసారి సర్వర్ అనేది క్రాష్ అవుతుంది. సర్వర్ క్రాష్ అయినప్పుడు ఒక పావు గంట, ఒక 5 నిమిషాలు అటు ఇటులో రిజల్ట్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. సో రిజల్ట్స్ గురించి టెన్షన్ పడొద్దు. దాదాపుగా అందరూ కూడా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. సో ఇకపోతే ఇన్ కేస్ మీకు మార్క్స్ తక్కువ వచ్చినా, అన్ఫార్చునేట్లీగా మీరు ఫెయిల్ అయినా మీతో నేను ఉంటాను. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలను, మిమ్మల్ని పాస్ చేయిస్తాను. సో కాబట్టి మీరు దానికి సంబంధించి టెన్షన్ పడకండి. ఫెయిల్ అయ్యానని, మార్క్స్ తక్కువ వచ్చాయని సో ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళి రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. సో మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత నాది. కాబట్టి మీరు సో అధైర్యపడకండి. దానికన్నా ముందు చాలామంది పాస్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఆల్ ది బెస్ట్ టు దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. థ్యాంక్